అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరీమణులారా, ప్రజలలో కొందరు ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటారు. మరియం కుమారుడైనటువంటి యేసు ఈసా అలైహిస్సలాం వారిని దేవుని కుమారుడిగా నమ్మితే, విశ్వసిస్తే అలాంటి వారందరూ కూడా విశ్వాసులు అవుతారని. కానీ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాను గ్రంథంలో 5వ సూర అల్ మైదా 72వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. లఖద్ కఫరల్లదీన కాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మరియం. వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఎవరైతే మాసీహే యేసునే అల్లాహ్, ఎవరో కాదు, యేసునే అల్లాహ్ సృష్టికర్త అని ఎవరైతే ప్రకటించారో, ఎవరైతే పలికారో వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్టే అని తెలియజేశారు. వకానల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ లఅబుదుల్లాహ రబ్బీ వ రబ్బుకుం. వాస్తవానికి మరియం కుమారుడైనటువంటి మాసీహ్ ఇలా పలికాడు: ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన వాడు ఆ అల్లాహే, ఆయన్నే మీరు ఆరాధించండి అని ప్రకటించారు. నన్ను దైవంగా చేసుకోండి, నన్ను దేవుని కుమారుడిగా నమ్మండి అని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. తర్వాత ఇన్నహు మై షిర్క్ బిల్లాహ్ ఫఖద్ హరమల్లాహు అలైహి జన్నా. ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో సమానంగా ఇతరులను దేవునిగా నిలబెడితే అలాంటి వారికి స్వర్గము నిషేధము, అలాంటి వారి యొక్క నివాసము నరకము. అలాంటి దుర్మార్గులకు ఆదుకునేవాడు, కాపాడేవాడు ఎవరూ లేడు అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. యేసును పుట్టించి పంపినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని ఆరాధించాలి. అప్పుడే విశ్వాసులు అవుతారు. మీరు దేవుడు పంపగా వచ్చినటువంటి ప్రవక్త అయిన యేసుక్రీస్తువుని మీరు దేవుని కుమారుడిగా నమ్మితే విశ్వాసులు కాలేరు. ఆయన్ని పంపినటువంటి దేవుడు సృష్టికర్త, భూమి ఆకాశాల ప్రభువు. ఆయన 7 ఆకాశాలపై ఉన్నాడు. ఆ సృష్టికర్త, ఆ యజమానిని మనం విశ్వసించాలి. ఆయన్నే దేవునిగా ఆరాధించాలి. దేవునికి కుమారులు లేరు, కూతుర్లు లేరు. ఆయనకు సంతానమన్న మాటే వర్తించదు.